జీఎస్టీ యాక్ట్‌లో పెనాల్టీ ఆర్డర్స్ ఎవరికైనా వచ్చి దాని మీద అప్పీల్స్ ఎళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అంటే 31 జూలైన ఢిల్లీ హైకోర్టు ఒక మంచి రిలీఫ్ ఇచ్చింది. గౌరవ్ జైన్ అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ జాయింట్ కమిషనర్ సీజీఎస్టీ అప్పీల్స్‌లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఫైనాన్స్ యాక్ట్ 2025 నోటిఫికేషన్ 16/2025 ప్రకారం సెక్షన్ 107 సబ్సెక్షన్ 6 అనే దాని ప్రకారంగా ప్రీ డిపాజిట్ పెనాల్టీ ఆర్డర్స్ మీద ప్రీ డిపాజిట్ 10% చేయాలి అనే ఒక రూల్ వచ్చింది. గతంలో ఇదే కనుక అసలు ఆ ప్రీ డిపాజిట్ లేదు, పెనాల్టీస్ మీద మాత్రమే, కేవలం పెనాల్టీ ఆర్డర్స్ మీద ప్రీ డిపాజిట్ లేదు. తర్వాత 10% తీసుకొచ్చింది. ఆ కేసులో ఏం జరిగిందంటే వాళ్ళకి సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 2025లో షోకాజ్ నోటీస్ వచ్చింది, కానీ ఆర్డర్ కాపీ ఎప్పుడో డిసెంబర్లో వచ్చింది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఏమందని చెప్పంటే మీకు ఆర్డర్ కాపీ వచ్చింది డిసెంబర్లో కాబట్టి ప్రీ డిపాజిట్ చేయాల్సిందే అని చెప్పనంది పెనాల్టీ ఆర్డర్ మీద. వీళ్ళు దాని మీద దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని చెప్పింది, ఢిల్లీ హైకోర్టు అప్పీల్ అనే ఒక రైటు ఎప్పుడైతే షోకాజ్ నోటీస్ ప్రొసీడింగ్స్ మొదలవుతాయో అప్పుడే మొదలవుతాయి కాబట్టి అది జూన్లో వచ్చింది కాబట్టి జూన్ నాటికి ప్రీ డిపాజిట్ అన్న లా లేదు కాబట్టి ఈ కేసుకి ప్రీ డిపాజిట్ అప్లై కాదు అని జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఎవరికైతే అక్టోబర్ 1, 2025కి ముందే షోకాజ్ నోటీసెస్ వచ్చినాయో పెనాల్టీకి సంబంధించి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ 10% ప్రీ డిపాజిట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఎప్పుడు వచ్చినప్పటికీ కాదు, మీకు అసలు షోకాజ్ నోటీసెస్ వచ్చినదే అక్టోబర్ 1, 2020 తర్వాత అయితే అప్పీల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 10% ప్రీ డిపాజిట్ చేయాల్సిందే. దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది కేవలం 1/10కి ముందు షోకాజ్ నోటీస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే రిలీఫ్. ఇంకెలాగూ ట్యాక్స్కి ఇంట్రెస్ట్లకి వాటికి ప్రీ డిపాజిట్ రూల్ ఎలాగూ నార్మలే. ఇది కేవలం ఈ పెనాల్టీ ఆర్డర్ మీద మాత్రం అప్పీల్కి అనుకున్న వాళ్ళకి. సో మీ మిత్రులు కానీ మీ శ్రేయోభిలాషులు ఎవరైనా జీఎస్టీ పెనాల్టీ ఆర్డర్స్ మీద అప్పీల్స్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో బాగా పనికొస్తుంది. సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.